హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతిసారి ఏదో ఒకటి తయారు చేయడము లేదా ఏదో ఒకటి చూపించడం కన్నా ఈసారి వెరైటీగా మీకు వ్లాగ్ చూపిద్దామని పెడుతున్నానండి. మేము ఈ మధ్య రీసెంట్గా ఒక వర్క్ మీద నెల్లూరు వెళ్ళాము. సో డ్రైవ్ చేసుకుంటూ మేమే వెళ్ళాం, డ్రైవర్ని పెట్టుకోలేదు. చాలా బాగా స్పెండ్ చేసామండి. సో అక్కడ విశేషాలు సరదాగా ఎలా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది చూసే ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకా రాను రాను వేసవికాలం కదండి, ఇంకా ఎండలు ఎక్కువైపోతే కూడా చాలా ప్రయాణాలు కూడా చాలా ఎండలో చేయలేము. సో మనకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాలి కూడాను. సో మేమైతే నెల్లూరు చేరుకున్నాము. చాలా బాగా అక్కడ హాయిగా స్టే చేసామండి. సో వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని మేము డిన్నర్కి వచ్చేసాము. సో అవన్నీ కూడా తీసాను సరదాగాను. ఎప్పుడు బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా సరదాగా వెళ్తూ వస్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో బిజీ లైఫ్లోనే అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. సో ఈ విధంగా అయితే మేము సరదాగా ఇలాగా వెళ్ళామండి. అక్కడ డిన్నర్ చేసి ఎంతైనా మనము ఈ డయాబెటిక్ కానీ ఇది కూడా ఫాలో అవుతాం కదా. సో లిమిటెడ్గానే ఫుడ్ తీసుకుని తర్వాత వాకింగ్ కూడా వెళ్ళాము. నెల్లూరు కూడా చాలా మంచి ప్లేస్ అండి. చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్ కానీ అక్కడ చాలా చాలా బాగున్నాయి, చూడవలసినవి కూడా చాలా మంచివి ఉన్నాయి. సో నెల్లూరులో మేమైతే ఇది సెకండ్ టైం వెళ్ళడము వర్క్ మీద. సో అక్కడైతే టెంపుల్స్ వెళ్ళినప్పుడల్లా టెంపుల్స్ వాచ్ చేస్తాము. తర్వాత అక్కడ షాపింగ్ మాల్స్ కూడా వెళ్తూ ఉంటాము. సో చాలా మంచి ప్లేస్. అక్కడ ఫుడ్ కూడా స్పెషల్ అండి అక్కడ. సో సూపర్ అంటే సూపర్. సో నెల్లూరు వెళ్ళని వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా తెలుస్తుంది. సో మేమైతే సెకండ్ టైం వెళ్ళడము. సో ఫుల్ డిన్నర్ అయిపోయాక కూడా మళ్ళీ కొంచెంసేపు వాకింగ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉందండి. ఆ షాపింగ్ మాల్ చూసాము. ఎంత లేట్ అయినా సరే జనాలు చాలామంది వస్తూ, అంటే ఎప్పుడు బిజీ లైఫ్ వర్క్ అది చేసుకుని ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి సరదాగా కొనకపోయినా కూడా షాపింగ్ మాల్స్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి పిల్లలతోటి, లేట్ నైట్ అయినా. కానీ అవన్నీ చూస్తుంటే భలే టైం తొందరగా అయిపోయింది మాకు. సో చూసామండి అక్కడ పిల్లలకి చాలా ఆడుకునేవి చాలా బాగున్నాయి. తర్వాత వాళ్ళకి చాలా ఎంటర్టైనింగ్, అంటే బోల్డ్ ఐటమ్స్ కానీ వాళ్ళు ఆడుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కూడా అన్నీ ఒకటే చోట ఉంటే సూపర్గా ఉంటుంది కదా. సో అలా చూసామన్నమాట. అక్కడ అన్నీ పిల్లలకి ఎక్కేవి, వాళ్ళ పిల్లలైతే మారం చేస్తున్నారన్నమాట, ఇంకా కావాలి ఇంకా అనేసి. ఎంత లేట్ అయినా కూడా ఉన్నారండి షాపుల్లో అక్కడ అంతా కూడాను. చాలా బాగా అనిపించింది, అంత ఓపికగాను. పిల్లలందరూ కూడా ఇంకా లేట్ నైట్ అయినా ఉండి సరదాగా స్పెండ్ చేసి ఇంటికి వెళ్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే కొంచెం రిలాక్స్గా గడుపుతారు కదా. సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో బాగా అనిపించింది మాకైతే. సో మేము అన్నీ అలా అబ్జర్వ్ చేస్తూ సరదాగా వాక్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వచ్చామండి. అన్నిటికన్నా అన్నీ ఒకటే చోట ఉండడం అనేది సూపర్గా అనిపిస్తుంది. ఏది కావాలన్నా అన్నీ ఒకటే చోట ఉంటాయి. మనం పిల్లల్ని ఆడించవచ్చు, పిల్లలకు కావాల్సిన కొనవచ్చు, పెద్దవాళ్ళ బట్టలు తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నీ ఒకటే చోట ఉండడం కూడా బాగా అనిపించింది. బాగుంది అనిపించిందండి. టోటల్గా నెల్లూరు అనేది సూపర్ ప్లేస్, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, మంచి ప్లేస్. నెల్లూరులో బట్టల షాపింగ్ కూడా చాలా బాగుంటుందండి. నెల్లూరుకి దగ్గర నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పాటూరు అనే ఊరు కూడా వెళ్ళాను. శారీస్ కూడా పర్చేస్ చేశాను. చేనేత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను కూడాను శారీస్. చాలా బాగుంటుంది, ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అన్ని కొత్త ప్లేస్కి వెళ్తే ఎన్నో చూస్తూ ఉంటాం కదండి, అసలు టైమే తెలీదు, ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. సో టెంపుల్స్ మస్ట్ అక్కడ విజిట్ చేయాల్సినవి. తర్వాత ఫుడ్ సూపర్ ఉంటుందండి, ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనం మార్నింగ్ నుంచి టైం ఉన్నప్పుడు మార్నింగ్ అయితే షాపింగ్కి వెళ్ళచ్చు, ఈవినింగ్స్ బీచ్కి వెళ్ళచ్చు, తర్వాత టెంపుల్స్కి. సో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ఈ షాపింగ్ మాల్లో కాసేపు కూర్చున్నామండి. సో అన్ని ఫ్లోర్స్ అన్నీ చూసి కొంతసేపు ఇక్కడంతా స్పెండ్ చేసి అప్పుడు మేము వెళ్ళిపోయాము. చూడ్డానికైతే చాలామంది ఉన్నారండి, చాలా లేట్ నైట్ అయినా కూడా చాలామంది ఉన్నారు. అందరూ కొన్ని పర్చేస్ చేసేవాళ్ళు, కొంతమంది పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో చాలా బాగా అనిపించింది.
పైగా అన్ని చోట్ల కూడా ఆఫర్స్ అంటే ఆఫర్స్. సో, అందులో ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ సీజన్ నడుస్తూనే ఉంది కదండీ! సో, చాలా చక్కని ఆఫర్స్ పెట్టారు. సో, అందరు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా మెహందీ డిజైన్స్ అని సో, అన్నీ ఒకటే చోట. సూపర్ అంటే సూపర్. సో, మేము అక్కడి నుంచి నెక్స్ట్ డే మేము టెంపుల్‌కి వెళ్ళామండి. టెంపుల్ కూడా చాలా బావుంది. వెంకటేశ్వర స్వామి టెంపులు. చాలా చాలా బావుంది. ఒకటే చోట అన్నీ ఉన్నాయండి ఒకటే చోట. అమ్మవారు, అయ్యవారు తర్వాత వినాయకుడు ఇంకా అందరూ అన్ని గుళ్ళు ఒకటే చోట ఉన్నాయన్నమాట. సో, ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చక్కగా హోమాలవి చేస్తున్నారు. కొంతమంది పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. సో, అక్కడ చాలాసేపు స్పెండ్ చేసి కూర్చుని ప్రశాంతంగా ఉండి ప్రసాదం తీసుకుని అప్పుడు వచ్చామండి. సో, ఇలా జరిగిందండి మాది నెల్లూరు వ్లాగ్. సో, ఎప్పుడూ ఒకటే రకంగా చూపించడం ఎందుకు అని చెప్పి నేను ఈసారి వ్లాగ్ షూట్ చేశాను అనమాట. సో, మీ అందరికీ ఈ ట్రిప్ ఎలా అనిపించింది మాది అనేది కూడా తప్పకుండా తెలియజేయండి. సో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇది నారాయణ కాలేజీ దగ్గర ఉందండి ఈ టెంపుల్. సో, ఆ విధంగా స్పెండ్ చేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ కడప వచ్చేసాము. చాలా దగ్గరే, మరీ ఎక్కువ దూరం ఏమి కాదు. 3.5 అవర్స్ 3 అవర్స్లో చక్కగా మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.